మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయి డిగ్రీ అడ్మిషన్స్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. దోస్తు ద్వారా మరి రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాల గురించి దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా థర్డ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ కూడా ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు డిగ్రీలో చేరబోతున్నారో ఇప్పటికే మనకు పేజ్ 1, పేజ్ 2 అడ్మిషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. పేజ్ 3 అడ్మిషన్స్ ప్రక్రియ నడుస్తుంది. వాస్తవానికి పేజ్ 3 అడ్మిషన్స్ ప్రక్రియ మనకి జూన్ 19 తోటి ఎండ్ కావాల్సి ఉండే, కానీ మరి చాలామంది విద్యార్థులు ఇంకా దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని ఎప్పుడైతే మనకి విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన తర్వాత దీన్ని జూన్ 25 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు దోస్తు ద్వారా జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. మీరు 25 లాస్ట్ డేట్ ఉంది దోస్తులో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి, కాలేజ్ ఎంచుకోవడానికి. ఇది ఒక ఇంపార్టెంట్ డేట్ అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ డేట్. ఇదైతే మళ్ళీ ఎక్స్టెండ్ కాకపోవచ్చు, ఇది ఒక విషయం. తర్వాత మనకి ఎప్పుడైతే మీకు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయి మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ పేజ్ 3 వాళ్ళకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది కదా, అది మనకి ఎప్పుడు చేస్తారంటే 28 జూన్న సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీ యొక్క మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయింది అనేది. ఎప్పుడైతే పేజ్ 3 వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయిపోయిందో ఈ పేజ్ 3 స్టూడెంట్స్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. చాలామందికి ఈ విషయం తెలియదు, అందుకే ఈ వీడియోలో చాలా కీలకమైన విషయం చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న మిస్టేక్, ఒక ఓటీపీ చెప్పకపోవడం వల్ల మీ యొక్క సీట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఒక ఇయర్ వేస్ట్ అయినటువంటి సందర్భాలు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎదురైనాయి. కాబట్టి అలాంటి నెగ్లిజెన్స్ కాకుండా చూడడం కోసం ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ 28 తారీఖు లోపు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జూన్ 28కి అయిన తర్వాత మీరు జూన్ 30 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. థర్డ్ పేజ్ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసుకున్నారు, క్లియర్. ఇక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ పేజ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళు కాలేజీ కన్ఫర్మేషన్ చేయాలి. థర్డ్ పేజ్ వాళ్ళు కూడా చేసుకోవాలి, కాలేజీ కన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చేసుకోవాలి. కాలేజీ కన్ఫర్మేషన్ అంటే ఏంటిది, మీరు కాలేజీకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ అయితే అక్కడ ఇచ్చేసి ఇంకా చివరిగా ఒక సీసీ ఓటీపీ ద్వారా మీరు ధృవీకరించుకోవాలి ఇక్కడ మేము జాయిన్ అవుతున్నామని. దాన్ని కాలేజీ కన్ఫర్మేషన్ అంటారు. సో అది కూడా చేయకపోతే ఏమైందంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, గమనించండి. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఒకటి, కాలేజీ కన్ఫర్మేషన్ చేయడం ఒకటి. ఈ 2 టైమ్స్ మీరు ఓటీపీ ద్వారా మీరైతే ఈ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఏదో ఒకటి చేసుకోవడం వల్ల నష్టపోతున్నారు. అది జరగకుండా చూడండి. మీకైతే ఇక్కడ డేట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేసుకోవాలనేది. థర్డ్ పేజ్ వాళ్ళు కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి జూలై 1 వరకు అవకాశం ఇచ్చారు, అది గమనించండి మీరు. ఇక క్లాసెస్ అనేవి మనకు జూన్ 30 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓరియంటేషన్ జూలై 1, 4 మధ్య కండక్ట్ చేస్తామని చెప్తున్నారు సెమిస్టర్ 1 వాళ్ళకి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండి, గుర్తుంచుకోండి. మరి జూన్ 25 లోపు రిజిస్ట్రేషన్, జూన్ 28కి సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 30 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్, జూలై 1 లోపు కాలేజ్ కన్ఫర్మేషన్. ఇది థర్డ్ ఫేజ్ వాళ్ళు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళకు డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. సో ఇవి మీకు నేను అందించిన కీలకమైన సమాచారం. ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.